నిన్నటి వరకు ఒక లెక్క, ఇవాళ నుంచి ఒక లెక్క. గొడవ జరిగింది కాబట్టి వాళ్ళు అక్కని ఇబ్బంది పెట్టాలని అనుకుంటారు. నువ్వు చెప్తుంటే నాకు కూడా అనుమానంగా ఉంది. ఉండు, ఇప్పుడే వెళ్ళి అడుగొస్తాను. తేడాగా మాట్లాడితే కడిగేస్తాను. అక్క, వాళ్ళ దగ్గరికి నువ్వెందుకు? నేను వెళ్తాను కదా. నువ్వా? అవును, నీతో అయితే ఆ పని చేశాను ఈ పని చేశాను అని వాదిస్తాడు. నేను వెళ్తే ఆర్గ్యూ చేయలేడు కదా. మా అక్క వాటా ఇస్తారా చేస్తారా అని ముక్కు పిండి మరీ వసూలు చేసుకొస్తాను. అది కాదే. నువ్వు ఉండక్క, నేను వెళ్తాను కదా. అది కాదే. ఇదిగోండ్రా, తాగండి. రే ఒక్క గంటలో ఎంత హడావిడి చేసేశారా? వాళ్ళు అసలు సిస్టర్స్ కాదురా, సైకోపాత్స్. టైంకి యాదగిరి బాబాయ్ రాబర్ట్ సరిపోయింది. లేదంటే ఎంత ఘోరం జరిగిపోయేది. నిజమేరా. నేను గౌరీ గారంటే భార్యాభర్తల్లా యాక్ట్ చేశాం కాబట్టి రాఖీ కట్టడం ఘోరం. మరి వీళ్ళకేంటి ప్రాబ్లం? అరే నిజం చెప్పండిరా, అసలు యాదగిరి బాబాయ్ ఈ సీన్లోకి ఎలా ఎంటర్ అయ్యాడు? అసలు వాళ్ళు రాఖీలు కడితే మీ ఇద్దరికేంటి ప్రాబ్లం? అన్నయ్య, ప్రాబ్లం అంటే అది రాఖీ కడితే గిఫ్ట్ ఇవ్వాలి కదన్నయ్య. మనకు అవసరమా చెప్పు? అందుకే అలా అన్నాం. ఓ, ఇది పాయింటేరో. సరే, మీరు తాగుతూ ఉండండి, వేడి వేడి పకోడీ వేసుకొస్తా. అయ్యయ్యో, మళ్ళీ ఏమైందన్నయ్య? అదేరా, ఢిల్లీ ఫ్లైట్ ఎగ్జాము. పదండి పదండి పదండి. అదేమంత ఇంపార్టెంట్ కాదులే అన్నయ్య. ఎల్లుండి నుంచి మా కాలేజీలో మెయిన్ ఎగ్జామ్స్ ఉన్నాయి. వాటికి ప్రిపేర్ అవుతా అన్నయ్య. ఓ అలాగా. ఆర్కేకి టికెట్స్ బుక్ చేయమని డబ్బులు కూడా వేసేసానే. సర్లే, క్యాన్సిల్ చేసి అందులో అడ్జస్ట్ చేసుకోమని చెప్తాను. అవునరా, అన్నట్టు మీ ఇద్దరు ఎగ్జామ్ ఫీజు కట్టాలి కదా, రేపే కట్టేద్దాం. కావాలంటే కాలేజ్కి డొనేషన్ కూడా ఇద్దాం రోయ్, ఎందుకంటే మన దగ్గర చెక్ ఉంది. ఇస్తారు, డొనేషన్లు ఇస్తారు, గట్టిగా మాట్లాడితే లోన్లు కూడా ఇస్తారు. మీ సొమ్మేం పోయింది? ఇదిగో అమ్మాయి, పర్మిషన్ లేకుండా మా ఇంట్లోకి వచ్చి ఏంటిది మా మీద సెటైర్లు? అయినా మా డబ్బు మేమేమైనా చేసుకుంటాం, మధ్యలో మీకేంటి ప్రాబ్లం? మాకే ప్రాబ్లం, ఎందుకంటే అందులో మా అక్కకి రావాల్సిన షేర్ కూడా ఉంది కాబట్టి. ముందు ఆ ఈవెంట్లో వచ్చిన చెక్కీలు ఇవ్వండి. ఈ అమ్మాయి చెక్ గురించి అడుగుతుందంటే గౌరీ గారు కపుల్ కాంటెస్ట్ గురించి చెప్పేశారా? అవును, మనలో మనమాట. ఈ చెక్ గురించి నీకెలా తెలుసు? మా అక్క చెప్పింది. మా అక్క మా దగ్గర ఏ విషయం దాచదు. మనం కలిసి పార్టిసిపేట్ చేస్తున్నట్టు మూడో కంటికి తెలియకూడదు. ఇద్దరు కలిసే కదా అంతా చేశారు, మరి మా అక్క షేర్ మాకు రావాలి కదా. ఎవరికి తెలియకూడదు. పరువు మర్యాద గౌరవం, చెల్లెళ్ళు బాధపడతారని డైలాగు కుట్టింది, ఇప్పుడేమో చెప్పేసిందా? హలో, ఇందులో మీ అక్క ఒక్కతే కష్టపడలేదు, మా తెలివితేటలు మా కృషి కూడా ఉన్నాయి. అబ్బో, అవునా? నా అక్కలేండి ఆ చెక్ కూడా రాదు మీకు. అవును, మీ అక్క పెద్ద మేధావి, మేము అల్పజ్ఞానులం. ఏం చేద్దామంటావు మరి? మీతో నాకు ఆర్గ్యుమెంట్ అనవసరం. చెక్ ఇస్తారా లేక మీరే క్యాష్ తీసుకొచ్చి షేర్ చేస్తారా? ముందు మీ అక్కకు క్లారిటీ ఇస్తా. చెక్కు వెనక కష్టం ఎవరిదుందో ఇప్పుడే తెలిచేస్తా. నువ్వు పద. అన్నయ్య, నువ్వు తగ్గొద్దు. అన్నయ్య, గొడవ ఎందుకు? వాళ్ళ షేర్ వాళ్ళకి ఇచ్చేస్తే వాళ్ళు పోతారు కదా. కొడితే మొహం పిడకైపోద్ది. ఇది నా ఈగోకి సంబంధించిన విషయం, మొత్తం తేలిపోవాలి వాళ్ళ. నువ్వు పద, వెళ్దాం. పదండి. ఫోన్లే పాపమని నేను వచ్చి మర్యాదగా అడిగాను. లేదు, మా అక్కతోనే గొడవ పెట్టుకుంటాను అంటే మీ కర్మ. అలాగే, మీ కర్మ మా కర్మ తెలుస్తుంది. ఓకేనా? పద. గౌరీ గారు, గౌరీ గారు, గౌరీ గారు. ఏంటండి, ఏంటి అరుపులు? అసలు మా ఇంట్లోకి ఎందుకు వచ్చారు? ఇది పెద్ద తాజ్ మహల్, నా కాలికున్న మట్టిని రాసేద్దామని వచ్చా. అసలు మీరేమనుకుంటున్నారండి నా గురించి? మీరు అడక్కపోయినా డబ్బులు ఇచ్చి హెల్ప్ చేశాను, అలాంటిది మీ డబ్బులు తినేస్తానని ఎలా అనుకున్నారు? హలో, మీరు కాల్ చేశారనో ఖర్చు పెట్టేశారనో నేనేం అనలేదు. నాకు కావాల్సిన మాట కోసం అడిగాను, అంతే. తప్పా? తప్పే. ఒకసారి ఒక మాట అనుకున్న తర్వాత ఆ మాట మీద నిలబడకపోవడం ముమ్మాటికి తప్పే. నేనేం మాటిచ్చాను? అసలు ఈ ప్రైజ్ మనీ గురించి ఎవ్వరికీ తెలియకూడదు అనుకున్నాం కదా. మరి మీ చెల్లెలికి చెప్పి చెక్కు కోసం ఎలా పంపించారు? ఇదేనా మాట మీద నిలబడ్డాం? ఓరి దేవుడా, నేను ఈవెంట్ మనీ అని చెప్తే ఈయన కాంటెస్ట్ మనీ అని చెప్తున్నారు. శంకర్ గారు, మీకు విషయం అర్థం కావట్లేదు. మీరేం చెప్పబోతున్నారు నాకు అర్థమవుతూనే ఉంది. అక్కడ కష్టపడి ఎక్కువ తిరిగింది నేనే, కాబట్టి ప్రైజ్ మనీలో ఎక్కువ అమౌంట్ నాకే రావాలని చెప్తారు, అంతే కదా? అంటే దాని అర్థం ఏంట్రా?
వీళ్ళేంటి దేని గురించి మాట్లాడుకుంటున్నారు ఏమో. అది కాదండి, ఈవెంట్ లో ఇద్దరం కష్టపడ్డాం. అదంతా కుదరదండి. రిసార్ట్లో ఎంటర్ అయిన దగ్గర నుంచి తిరిగి వచ్చేంత వరకు అసలు ఏం జరిగిందో గుర్తు చేసుకోండి. రిసార్ట్ ఏంట్రా? నెంబర్ 1, రిసార్ట్లో రిసెప్షన్ దగ్గర ఐడెంటిటీ కార్డ్స్ మిస్ మ్యాచ్ అయినప్పుడు ఎవరు మేనేజ్ చేశారు? ఈ శంకర్ గాడు. నెంబర్ 2, రూమ్ కి కాఫీ తీసుకొస్తే అది టాస్క్ అని గెస్ చేసింది ఎవడు? మళ్ళీ ఈ శంకర్ గాడే. కర్మరా బాబు, ఈ మహాన్ బావుడు అన్ని విషయాలు కక్కేసేలా ఉన్నాడే. అవన్నీ నాకు తెలుసండి. అసలు ఈవెంట్ అక్కడికే వస్తున్నాను. అసలు ఆ ఈవెంట్ లో అతి ముఖ్యమైనది ట్రెజర్ హంట్. ఆ ట్రెజర్ హంట్ లో కూడా ఉపయోగపడిన ఇంటెలిజెన్స్ ఎవరిది? ఈ శంకర్ గారిది. లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, అంత మందిలో ఉండగా రౌడీలు ఒకేసారి వస్తే మీతో బాహుబలిలో ప్రభాస్ అనుష్క లాగా ఫైట్ చేయించిందెవరు? నేను. మీరు ఆ మాత్రం గుర్తుపెట్టుకోరా? అబ్బా ఆపండి. అక్క, మీరు వెళ్ళింది వైజాగ్ ఈవెంటే కదా? మరి ఆయన ఏంటి సంబంధం లేకుండా మీరేదో కాంటెస్ట్ కి వెళ్ళినట్టు మాట్లాడుతున్నారు? నువ్వు ఉండు, మధ్యలో తుత్తుతూ అనమాకు. అసలు యాక్చువల్ గా షో. మేము వెళ్ళింది వైజాగ్ ఈవెంటేని. అక్కడ గెస్ట్లని ఎంటర్టైన్ చేయడానికి ఏదో చిన్న ఫన్నీ టాస్క్లని కండక్ట్ చేశాము. వాటి గురించి చెప్తున్నారు అంతే కదా శంకర్ గారు? ఇప్పటి వరకు నేను చెప్పింది కూడా అదే కదా. ఆవిడికి అర్థం కాలేదా? ఏం బుర్రలో ఏంటో. ఎలా చదువుతున్నారమ్మా మీరు? ఏదైనా ట్యూషన్ పెట్టించండి ప్లీజ్. మీకు అర్థం చేసుకోవడం రాదు, అందుకే అన్ని అనుమానాలే. మీ అన్నయ్య సంబంధం లేకుండా మాట్లాడితే మాకెలా అర్థమవుతుంది? హలో, నీ అక్కయ్య పరిచయం అయిన దగ్గర నుంచే మా అన్నయ్య ఇలా కన్ఫ్యూజింగ్ కింగ్ అయ్యాడు. అరే, మీరు నన్ను సపోర్ట్ చేస్తున్నారా లేక నా గాలి తీసేస్తున్నారా? జరిగిన గొడవ చాలు, ఆ చెక్ ఏదో ఇచ్చే అన్నయ్య. పర్లేదండి, చెక్ మీ అన్నయ్యని డిపాజిట్ చేసి క్యాష్ ఇవ్వమని చెప్పండి చాలు. మేము మాట్లాడుతున్నాం కదా, మధ్యలో మీరిద్దరేంటి? శాంతి ఒప్పందాలా? వెళ్ళండి. మీరేంట్రా? మీ రికమెండేషన్లు ఏంటి? వెళ్ళండి. మీకు అసలు బుర్ర బుద్ధి ఏమైనా ఉందా? వాళ్ళ ముందు కాంటెస్ట్ విషయాలన్నీ బయట పెడతారా? అంటే మీ ముక్కు పుడక చెల్లొచ్చి చెక్కు తొక్క అనేసరికి ఒకవేళ మీరు చెప్పేశారేమో అని చిన్న మిస్అండర్స్టాండింగ్ జరిగిపోయింది. అక్కడికి నేను ఈవెంట్ అని హీట్ ఇస్తూనే ఉన్నాను కదా, అయినా కూడా మీ వాగుడు మాత్రం ఆగలేదు. అంటే ఆవేశంలో ఫ్లో అలా తనకు వచ్చేసింది. నేను కవర్ చేశాను కాబట్టి సరిపోయింది, లేదంటే నా చెల్లెళ్ళ ముందు నేను తల ఎత్తుకోగలుగుతానా? ఇంకా నయ్యం, షీల్డ్ గురించి రింగ్ గురించి కూడా చెప్పేయాల్సింది. అయ్యో, ఆ విషయమే మర్చిపోయానండి. ఒకసారి పిలవని చెప్తాను. అబ్బా, చుప్. అంటే గుర్తుంటే చెప్పేస్తారా? అయ్యా బాబు, మీకు దండం. ముందా చెక్కిలా ఇవ్వండి, నేనే డిపాజిట్ చేసి మీకు రావాల్సింది మీకు ఇచ్చేస్తాను. అబ్బబ్బబ్బబ్బా, లేదండి, నేనే డిపాజిట్ చేసి నాకు రావాల్సింది నేను తీసుకొని మీకు అప్పించానే, అవి కూడా రికవరీ చేసుకుని బ్యాలెన్స్ మీకు ఇచ్చేస్తాను. నో, చెక్ మీ దగ్గరే ఉంటే ఇలా తింగర వేషాలు వేసి మళ్ళీ నన్ను ఇరికిస్తారు. ఇచ్చేసేయండి. మీకున్న పిసినార్తనానికి చెక్కును చూసుకుని మురిసిపోతారే తప్ప దానికి క్యాష్ చేయరు. నేను ఇవ్వను. ఇవ్వండి శంకర్ గారు. లేదు గౌరీ గారు, ఇవ్వండి. ఇవ్వమంటున్నాను. వదలండి. ఇవ్వండి. అరే, అయ్యో, ఓరి దేవుడా, అనుకున్నంత పనైంది. సర్వనాశనం చేసేశారు. నేనేం చేశానండి? మీరే కదా బలవంతాన్ని లాక్కున్నారు. ఈ డబ్బు నేలపాలు అయిపోయినట్టేనా? దేవుడా. ఏమండి, ఆపడే ఆపండి. ఎవరైనా వింటే ఇంట్లో ఎవరైనా పోయారనుకుంటారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇంకో చెక్ అడిగితే ఇస్తారు. ఎలా అడుగుతారండి? ఏ మొహం పెట్టుకొని అడుగుతారు? నా మొహంతోనే అడుగుతాను. ఈ చిరిగిన ముక్కలు చూపించి ప్లీజ్ ఇష్యూ అనదర్ చెక్ అని రెస్పెక్టబుల్ గా అడిగితే వాళ్ళే ఇస్తారు. మనం భార్య భర్తలం కాదని తెలిసి కూడా ఈ ప్రైజ్ మనీ ఇవ్వడమే గొప్ప. మళ్ళీ ఎలా అడుగుతారు? కష్టపడిందంతా వేస్ట్ అయిపోయింది. మీరు నా కంటే కనిపించకండి. టేబుల్ మీద కత్తి కూడా ఉంది. అయ్యో గౌరీ గారు, ప్లీజ్ రిలాక్స్, కూల్. ఉల్లిపాయ తినండి, చల్లబడుతుంది శరీరం. మిమ్మల్ని
భోజనం టైం అయినా ఇంకా పూలు గుచ్చుతూ కూర్చున్నావేంటే? రేపొద్దున వరలక్ష్మి వ్రతం కదండి. అవునే, ఎప్పుడూ లేంది ఈసారి వరలక్ష్మి వ్రతానికి ఎంత హడావడి చేస్తున్నావేంటి? పైగా సరుకులు కూడా చాలానే తెప్పించావు. ఎందుకంటే ఈసారి వ్రతానికి మన వాళ్ళందరినీ పిలుస్తున్నాను కాబట్టి. అందరూ అంటే? మీ మట్టి బుర్రకి అసలు ఏం అర్థం కాదండి. లెక్క ప్రకారం మా అన్నయ్య వదిన భార్యాభర్తలే కదా. అబ్బా, అది పోయిన జన్మలోనే. అదంతా నాకు అనవసరం అండి. వాళ్ళు భార్యాభర్తలు అంతే. అంతే అంతే. నిజానికి వదిన కూడా ఈ వ్రతం చేసుకోవాలి. అప్పుడే కదా మా అన్నయ్య ఆయురారోగ్యాలతో చల్లగా ఉంటాడు. కానీ ఈ జన్మ లెక్క ప్రకారం వాళ్ళిద్దరికి ఇంకా పెళ్లి కాలేదు కాబట్టి వాళ్ళిద్దరినీ వ్రతంలో కూర్చోబెట్టి ఆ అమ్మవారి ఆశీస్సులు ఉండేలా చేస్తాను. అప్పుడు వాళ్ళకి త్వరలోనే పెళ్ళైపోతుంది కదా. ఆహా, పెద్ద ప్లానే వేసావే. పనిలో పనిగా అక్కీ పాపను కూడా పిలిస్తే అమ్మా నాన్నలతో కలిసి తను కూడా పండుగ చేసుకున్నట్టు అవుతుంది కదా. ఆ ఇప్పుడు మీరు కూడా నా దారిలోకి వచ్చారు. ఎలాగూ ఇప్పుడు వాళ్ళ మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఈ వ్రతం ద్వారా అయినా వాళ్ళిద్దరిని కలిపేలా చూడొచ్చు. చూసేదేంటండి, కలిసిపోయేలా చేద్దాం అంతే. ఆహా, అంతే అంతే అంతే. అది నేను రేపే స్వయంగా వెళ్ళి అందరినీ వ్రతానికి రమ్మని పిలిచేస్తాను. సరే, నేను వెళ్ళి మీకు భోజనం రెడీ చేస్తాను. కానీ ఆ ఏర్పాట్లు చూడు. అక్క, ఇంకా ఎంతసేపు అలా చూస్తావు? నువ్వు చూసినంత మాత్రాన అది నార్మల్ అయిపోదు కదక్కా. అన్నయ్య, చెక్కును చూడడం ఆపేసి రేపు ఫీజు సంగతి ఆలోచించన్నయ్య. బంగారం లాంటి చెక్కు ముక్క కింద చేసేసింది రాక్షసి. మొండి ఘటం. నేను అడగగానే ఇచ్చేసుంటే ఇంత పని జరిగేది కాదు. ఇప్పుడు ఈ ముక్కను పెట్టుకుని ఫోటో ఫ్రేమ్ కట్టించుకోవాలా? ఈ చెక్కు ముక్క ఆమె మొహాన కొట్టి ఆ ముక్క ఈ ముక్క కలిపి అతికించుకుని ఫోటో ఫ్రేమ్ కట్టించుకుని ఆవిడ గదిలో పెట్టుకోమని చెప్తాను. గయ్యాళి మొహంది, గయ్యాళి మొహంది. నా జీవితం, నా తమ్ముళ్ళ జీవితం బుగ్గిపాలు చేయడానికే దాపురించారు వీళ్ళు. పాపం ఒంటరమ్మాయిలు వదిలే అన్నయ్య. సంధ్య, వాళ్ళ గురించి నీ కేరింగ్ కన్సర్న్ చూస్తుంటే నాకేదో తేడా కొడుతుంది. రామ నీ చెల్లిని అనుమానిస్తున్నావా అక్క? నేనేదో మంచి మనసుతో ఆలోచించానంతే. మంచి మనసు మనకుంటే సరిపోదు, వాళ్ళకే ఉండాలి. లేదు కాబట్టే ఇలా చేశారు. అసలు ఈ చెక్తో మనకేంటన్నయ్య సంబంధం? గౌరీ గారు నీకు డబ్బులు ఇవ్వాలి కదా, అవి తీసుకో ముందు. కరెక్టేరా అన్నయ్య, మీరు వెళ్ళింది వైజాగ్ ఈవెంట్కే కదా? ఎందుకు అలా అడిగావు? ఈ చెక్ ఇచ్చింది ఆకాంక్ష. వర్ధన్ నుండి. వర్ధన్స్ ఫ్యామిలీ అంటే ఆ కపుల్ కాంటెస్ట్ కండక్ట్ చేసిన అమ్మాయిదే కదా? అవును, తన పూర్తి పేరు ఆకాంక్ష కదా? మీరు వైజాగ్లో ఈవెంట్ చేస్తే ఆకాంక్ష మీకు చెక్ ఇవ్వడం ఏంటి? చాలే, ఆరాలు తీయడం ఆపండి. ఆకాంక్ష అంటే ఆ అమ్మాయి ఒక్కతే ఉంటుందా ఏంటి? అంటే అది వర్ధన్ ఫ్యామిలీ అంటే మహావృక్షం లాంటిదిరా. వాళ్ళు వీళ్ళు కాకపోవచ్చు, వీళ్ళు వాళ్ళు అయి ఉండొచ్చు, లేదా వాళ్ళు వీళ్ళు వేరే ఉండొచ్చు, ఒకటే అయి ఉండొచ్చు, మనకేం తెలుసు. లేదా వాళ్ళు ఎక్కడైనా దూరపు చుట్టాలై ఉండొచ్చు. వెనకటికి ఎవరో ఎర్ర చీర కట్టుకున్న వాళ్ళందరూ నా పెళ్ళామే అన్నాడంట. వర్ధన్ టాగుంటే ఆ అమ్మాయి అయిపోతుందా? కాదు 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 కాదు. లేదు. మీరు వెళ్ళి చదువుకోండి, డబ్బుల సంగతి నేను ఆలోచిస్తాను. 6 100 అయినా 100 130 అయినా రేపు మీ ఇద్దరు ఫీజు కడతాను. మీరెళ్ళి చదువుకోండి. ఇతనుంటే నువ్వెందుకు వెళ్ళాలి? ఆయన ఇతనితో నాకెందుకులే.
ఇచ్చిన డబ్బు ఇవ్వమని అడిగేస్తా. పాపం చెక్ చిరిగిపోయింది. తను మాత్రం ఎక్కడి నుంచి తెచ్చిస్తుంది? తమ్ముళ్ళ ఫీజు కట్టడానికి టెన్షన్ పడుతున్నట్టున్నాడు. పాపం అడగకపోయినా హెల్ప్ చేశాడు. చెక్కు చిరిగిపోతే ఇతరం చేస్తాడులే. ఇప్పుడు ఏం చేద్దాం? బాగుంది, ఇద్దరం ఒకేలా ఆలోచిస్తున్నాం అనమాట. చిరిగిపోయింది ఒకటే చెక్ కదా మరి. ఇక ఇప్పుడు ఏం చేద్దాం? చేయడానికి ఏముంటుందండి, మీరు చింపేసిన హా? అదే చిరిగిపోయిన ఈ చెక్కుని తీసుకెళ్ళి ఆకాంక్ష గారికి చూపించి కొత్త చెక్ ఇవ్వమని రిక్వెస్ట్ చేద్దాం. మనం ఆడింది నాటకం తెలిసి కూడా ఏదో తనని కాపాడమని హెల్ప్ చేసింది. అదేం కాదు, మనం టాస్క్లన్నీ గెలిచాం కదండి. సరే, ఎలా అయినా సపోర్ట్ చేసింది కదా. మళ్ళీ ఇలా అడిగితే అడ్వాంటేజ్ తీసుకుంటున్నారు అనుకోదు. అయితే ఓ పని చేయండి, నా దగ్గర తీసుకున్న లక్ష నాకు ఇచ్చేస్తే ఈ డబ్బుల గురించి తర్వాత తీరుబడిగా ఆలోచిద్దాం. అప్పటికీ అడ్జస్ట్ కాలేదనుకోండి, మన ఓనర్ గాని కిడ్నాప్ చేసి వాడు 2 కిడ్నీలు అమ్మేసి డబ్బులు తెచ్చుకుందాం. వైలెంట్ ఆలోచనలు తప్ప మంచి ఆలోచనలే రావా మీకు? ఏం చేయమంటారు మరి? సిచ్యువేషన్ డిమాండింగ్ అండి. అవేం అక్కర్లేదు. రేపు వెళ్ళి కొత్త చెక్ ఇవ్వమని రిక్వెస్ట్ చేద్దాం. ఏమండి, ఇప్పటి వరకు నేను చెప్పింది కూడా ఇదే కదా, అప్పుడే ఓకే అనొచ్చు కదా. అనరు, ఆడాలి కదా. చెప్పిన వెంటనే ఓకే అనేస్తే లోకువైపోతామేమో అని బెట్టు. చాలండి, గ్యాప్ దొరికితే చాలు. అమ్మాయిల్ని ఏదో ఒక మాట అనేది ఊరుకోరు. రేపు 9:00 రెడీగా ఉండండి. వాళ్ళ దగ్గర చెక్ తీసుకొని బ్యాంక్ ఓపెన్ అవ్వగానే డిపాజిట్ చేద్దాం. అది సరేగానండి, నా బండిలో పెట్రోల్ రేపు పొద్దున మీరే కొట్టించాలి, నా దగ్గర డబ్బులు లేవు. నేను క్యాబ్కి వస్తాను, మీరు మీ డొక్కు బండిలో రండి. అలాగే వస్తాను. అప్పుడు ఆవిడ మన మధ్య బంధం అనుబంధం తొక్క తోటకూర ఏమీ లేదని చెక్ ఇవ్వడం మానేస్తుంది. దరిద్రం శనిపీడ అన్ని వదిలిపోతాయి. నోట్ల నుంచి మంచి మాటలే రావా? నిజాలు చెప్తే అలాగే ఉంటుంది మరి. బండికి 200 రూపాయల పెట్రోల్ కొట్టించమంటే కక్కుర్తిపడి క్యాబ్ లో వెళ్తారట. 300 అవుద్ది క్యాబ్కి వెళ్తే. బుర్రుందా మీకు అసలు? ఇక్కడ డబ్బులు మ్యాటరే కాదు, అక్కడ చెక్కే మ్యాటరు. ఏమంటారు? అబ్బా, ఏమంటాను, చచ్చినట్టు వస్తాను. రివర్స్ గేర్ పడితే గానీ మీరు లైన్లోకి రారు. పొద్దునే బ్యాంక్ వెళ్ళాలి కదా, వెళ్ళి రెస్ట్ తీసుకోండి. థ్యాంక్ యూ, గుడ్ నైట్. మీరు వచ్చిన తర్వాత మాకేవి గుడ్ నైట్లు లేవు, అన్ని బ్యాడ్ నైట్లే. ఏమన్నారు? అభే ఏం లేదండి, మనకెప్పుడు ఏ బ్యాడు జరగకూడదని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నా. ఆ చెక్ ముక్క ఇచ్చాడండి. గుడ్ నైట్. రండి శర్మ గారు, రండి రండి. నేను చెప్పాను కదా, అభయ్ అని నా ఫ్రెండ్, తనే. నమస్కారం బాబు. నమస్తే అండి. తను వాళ్ళ సిస్టర్ ఆకాంక్ష. నమస్కారం. నమస్తే. ఈయన జెండే అంకుల్, ఈ ఇంటికి పెద్ద. నమస్కారం అండి. నమస్తే అండి. రండి కూర్చోండి. రాకేష్, ఎవరైనా? ఈయన విశ్వనాథ శర్మ గారని నాకు బాగా తెలిసిన ఆస్ట్రాలజర్. జ్యోతిష్య శాస్త్రంలో పండితులు అనుకోండి. మీరు అబ్బాయి వాళ్ళకి కంపెనీ బాధ్యతలు అప్పగించడానికి మంచి ముహూర్తం ఫిక్స్ చేయడానికి తీసుకొచ్చాను. ఓ గుడ్. థ్యాంక్ యూ సో మచ్ రాకేష్. మా గురించి నువ్వు చాలా బాగా ఆలోచిస్తావు. కమాన్ అబ్బాయి, నీ కోసం కాకపోతే ఇంకెవరి కోసం చేస్తాను. శర్మ గారు న్యూమరాలజీలో కూడా చాలా బెస్ట్. ఎంతో మందికి సలహాలు ఇచ్చి లైఫ్నే మార్చేశారు. రియలీ ఇంప్రెసివ్. జనరల్గా నేను ఇలా బయటకు వచ్చి ఎవరికి ఆస్ట్రాలజీ చెప్పనండి, కానీ రాకేష్ పర్సనల్గా రిక్వెస్ట్ చేయడంతో వచ్చాను. బికాజ్ రాకేష్ చాలా మంచి అబ్బాయి, హెల్పింగ్ నేచర్ ఉన్నవాడు. అతనంటే నాకు ప్రత్యేకమైన అభిమానం. ఇప్పుడు నా గురించి ఎందుకులేండి, మీరు వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ చెక్ చేసి కంపెనీ బాధ్యతలు తీసుకోవడానికి మంచి టైం ఫిక్స్ చేయండి. దెబ్బకి జాతకాలే మారిపోవాలి. మీ ఇద్దరు డేట్ ఆఫ్ బర్త్లు చెప్పండి. వాళ్ళిద్దరు డేట్ ఆఫ్ బర్త్ ఒకటే, దే ఆర్ ట్విన్స్. అవునా? మరి అబ్బాయిని అన్నయ్య అంటావేంటక్కి? ఎందుకంటే
తను నాకంటే 5 నిమిషాలు ముందు పుట్టాడు కాబట్టి. ఓహో. ఇది వీళ్ళిద్దరు జాతకం. దీన్ని చూసి చెప్పండి.